స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా కాకినాడ నగరానికి మంచి ర్యాంకు వచ్చేలా అధికారులు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ సూచించారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలో సచివాలయ అడ్మిన్లు, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గృహ స్థాయిలోనే చెత్తను వర్గీకరించడం, కంపోస్టింగ్ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచవచ్చని ఆయన తెలిపారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో దేశవ్యాప్తంగా కాకినాడ నగరానికి మంచి ర్యాంకు సాధించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు చెత్త వర్గీకరణ, కంపోస్ట్ వంటి చర్యలను విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఎంఈపీఎంఏ ఆధ్వర్యంలో పట్టణంలోని 233 మంది రిసోర్స్ పర్సన్లకు ఎస్ఏ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, సిటీ మిషన్ మేనేజర్ డి వెంకటరాజు, సచివాలయ అడ్మిన్లు, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. You all should be, very proud that you have got such a good municipal commissioner where he is very enthusiastic about everything, and these things are not small. Whatever the government is trying to do for Swachh Andhra, it is very commendable. So whatever we have demonstrated right now, you make sure that you follow it up till the ground level and make sure that it is a success. మన కాకినాడ సిటీ మనకి దేశంలోనే 34వ స్థానం ఉన్నాం సార్. దానిని మన స్టేట్లో ఫస్ట్ పొజిషన్కి, ఆల్ ఇండియా లెవెల్లో థర్డ్ పొజిషన్కి వచ్చే విధంగా ప్లాన్ చేస్తారు. అంటే మనం ఒక దేశాన్ని కానీ ఒక కుటుంబాన్ని కానీ మార్చే శక్తి ఒక స్త్రీగా ఉంటుంది. అందుకే మీ అందరికీ కూడా మరి ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం చెప్తున్నాము. స్త్రీ తలుచుకుంటే ఏమీ జరిగింది ఏమీ లేదు. మొన్నే మనం ఉమెన్స్ డే చేసుకున్నాము, చాలా సక్సెస్ చేసుకున్నాము. మన కాకినాడకి ఒకసారి స్వర్ణ ఆంధ్రలో భాగంగా మరి స్వచ్ఛ సర్వేక్షణలో మనం ర్యాంక్ సాధిస్తామని ఒక హామీ ఇస్తూ మన జాయింట్ కలెక్టర్ గారికి మీరు హామీ ఇస్తూ తప్పనిసరిగా మీ సమ తెలియజేయండి.